బైబిల్లో వాడిన కొన్ని పదాలు మనకు ఖచ్చితంగా అర్థం కావాలి అంటే, ఆ పదాల యొక్క కూర్పు మనకు అర్థం కావాలి అంటే, ఎందుకు ఆ పదాలు వాళ్ళు వాడాల్సి వచ్చింది. ఒక వ్యక్తి నది ఒడ్డున కూర్చుని ఒక పాట రాశాడంటే, ఆ నదిని పోలుస్తున్నప్పుడు తన మదిలో ఎవరో ఉన్నారు. అది కవి భావన. ఒక వ్యక్తి రచన వెలువరిస్తున్నప్పుడు ఒక పచ్చని చెట్టును వివరిస్తున్నాడంటే అది చెట్టును గుచ్చి కాదు, చెట్టు వెనకాల తన ఇంటెన్షన్ ఏదో ఉంది. కోయిలా నీ స్వరం చాలా చక్కగా ఉంది అన్నాడంటే కాకిని పోలిన కోయిల నల్లకాకి నచ్చిందని కాదు, ఆ స్వరం వెనకాల తన యొక్క భావ ప్రకటన ఏదో చేయాలనుకుంటున్నాడు. ఇవి రైటర్స్ యొక్క ఫీలింగ్స్. వారి కళ్ళ ముందున్న ఒక విషయాన్ని తీసుకుని లోపల దాగుండిపోయిన ఒక భావ ప్రకటన బయట పెట్టే విధానాన్ని ఎక్స్పోజ్ చేసే విధానంలో రైటింగ్స్ వస్తాయి. అలాంటి రైటింగ్స్ చాలా ఉన్నాయి బైబిల్లో. సూర్యుని పోలిన దానా, చంద్రుని పోలిన దానా, నీ కళ్ళు లేడి కళ్ళు వంటివి, ఇలాంటి పొయిటిక్ లాంగ్వేజ్ ఉంది. ఇవన్నీ ఎందుకు ఉపయోగించారు? కొండల మీద మేస్తున్న మేకలను చూసి అలాంటి మేకలను పోలి నీ కురులు ఉన్నాయన్నాడు. ఏ కొండల మీద ఏ మేకలు మేస్తున్నాయి? ఈ కొండల గొడవ ఏంటి? దానిమ్మ పోలిన పళ్ళు వలె నీ పళ్ళ కూర్పు ఉందంటాడు. ఒక పక్షాన్ని ఏమేదో కావ్య ప్రకటన, భావ ప్రకటన, లవ్ లెటర్ రాసినట్టు ఉంటుంది. మరో పక్కన హిస్టరీ మాట్లాడుతూ ఉంటుంది, మరో పక్కన జాగ్రఫీ మాట్లాడుతూ ఉంటుంది, మరో పక్కన యోగ గ్రంథం లాంటి గ్రంథాలు చదువుతుంటే ఏదో అప్పటికందని ఖగోళం, సైన్స్ కూర్చి ఇంకా కళ్ళు తెరిన అనేక సంగతులు మాట్లాడుతున్నట్టు. ఇవన్నీ తెలియాలంటే ఏ వచనం ఏ సెక్టార్కి సంబంధించిందో ఖచ్చితంగా మనకు తెలియాలి. అందుకు మనం జియోగ్రఫీ స్టడీ స్టార్ట్ చేస్తాం. దాన్ని స్టార్ట్ చేసి మనం అలా ప్రారంభించి నేర్చుకుంటూ వచ్చి నిబంధనల దగ్గర ఆగాం. పాత నిబంధన అంటే ఏంటి చూసాం, క్రొత్త నిబంధన అంటే ఏంటి ఓవరాల్ వ్యూ చూసాం. ఆ క్రొత్త నిబంధనలోకి దిగే ముందు ఇంకా క్రొత్త నిబంధన గురించి మనం తెలుసుకోవాల్సింది ఏదన్నా ఉందంటే ఉంది. ఏముంది? ఒక డిస్ప్లే ప్లే చేస్తారు, అది మీరు చూడండి. నేమ్, లాంగ్వేజ్, సోషల్ కల్చర్ అదని చూస్తారు, అదేంటి ఒకసారి మీరు చూడండి. పేర్లు, స్థలాలు, భాషలు, సామాజిక నిర్మాణం, సంస్కృతి, సాంప్రదాయం, డిఫరెన్సెస్, వైవిధ్యాలు. దీనిని గూర్చి క్రొత్త నిబంధనకి సంబంధం ఏముందంటే ఉంది. నేమ్స్, పాత నిబంధన చదువుతున్నప్పుడు ఎవ్రీ నేమ్స్ ఎప్పుడు ఒకటే ఉంటాయి వాళ్ళకి. సడన్గా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక్కొక్క వ్యక్తికి 2 పేర్లు ఉంటాయి. కేఫా అన్న ఆయనే, పీటర్ అన్న ఆయనే, సైమన్ అన్న ఆయనే. అరే నీ పేర్లు సడన్గా ఎలా వచ్చాయి? అది తెలియాలి. పౌల్ అనే శబ్దం దేనికి సంబంధించింది, సౌల్ అనే శబ్దం దేనికి సంబంధించింది, ఈ డిఫరెన్స్ తెలియాలి. ఇది తెలియకపోతే నేను అడుగుతున్నాను, ఈ పేరు ఎందుకు వచ్చింది, దీని మీనింగ్ ఏంటి తెలియకపోతే మనం చదివేటప్పుడు అర్థం చేసుకోవడానికి అపార్థాలు ఎక్కువ ఉంటాయి. ఎలా అపార్థం చేసుకున్నా చెప్తాను ముందుకెళ్ళే. స్థలాలు, మీకు ఓపుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత క్రొత్త నిబంధన మ్యాప్ని, పాత నిబంధన మ్యాప్, 2 మ్యాప్ల పక్కన పెట్టండి. సేమ్ మ్యాప్లు ఒకలాగా ఉంటాయి, కానీ నేమ్స్ మారిపోతాయి. మీరు చూడండి, కానీ నేమ్స్ మారలేదు, సౌండ్ మారింది అంతే. పాత నిబంధన మ్యాప్ని, క్రొత్త నిబంధన మ్యాప్ 2 మీరు దగ్గర పెట్టి చూడండి, సౌండ్ మారుతుంటే పిలిచే విధానం మారుతుంది. కొన్ని కొత్త పేర్లు యాడ్ అవుతుంటాయి. ఎందుకు ఇక్కడ పెరిగాయి? స్థలాలు పెరిగినప్పుడు పేర్లు పెరిగాయి. నిన్న మొన్నటి వరకు ఇన్ని జిల్లాలు లేవు, ఉన్నాయా? తూర్పుగోదావరి ఇప్పుడు 3 మొక్కలు అయింది. అసలు అతిపెద్ద జిల్లాల్లో మన జిల్లా పెద్దది. ఎంత వెళ్ళినా తరగదు తూర్పుగోదావరి. ఇప్పుడు తూర్పుగోదావరిలో అమలాపురం వచ్చింది, తూర్పుగోదావరిలో చెప్పండి తూర్పుగోదావరి వచ్చింది, రాజమండ్రి తూర్పుగోదావరి ఇప్పుడు రాజమండ్రి అయింది. కాలం గడిచే కొద్దీ స్థలాలు పేర్లు మారే కొద్దీ పిలుపులు మారుతున్నాయి, పిలుపులు మారే కొద్దీ మనుషుల యొక్క అడ్రస్లు మారుతాయి. డిఫరెన్సెస్ అంటారు వీటిని. నెక్స్ట్ లాంగ్వేజ్, భాష. పాత నిబంధన పూర్తిగా ఎబ్రీలో రాశారు. క్రొత్త నిబంధన మిక్స్ అయిపోయిన లాంగ్వేజెస్లో ఉంటుంది.
అరబిక్ ఉంది, గ్రీక్ ఉంది, ఇంకా సామాజిక పరిభాషలో మాట్లాడుకునే సామాన్యమైన భాష ఉంది. ఇన్ని భాషల కూర్పుతో క్రొత్త నిబంధన రాయబడింది. ఈ డిఫరెన్స్ ఉంది పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి. సోషల్ కల్చర్. పాత నిబంధన చదువుతున్నప్పుడు వాళ్ళు ఏం తినాలో వాళ్ళకు లెక్క ఉంది, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలో వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది, వాళ్ళ సామాజిక నిర్మాణం అంటే ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, సరిహద్దులేంటి, గోత్రాలేంటి, బెన్యామీన్ ఎక్కడ, రూబేన్ ఎక్కడ, ఇవన్నీ సోషల్ లైఫ్ ఉంది వాళ్ళకి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అలా లేదు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏదైనా తినొచ్చు అంటాడు. అది తప్ప మళ్ళీ ఏదైనా తినడం మళ్ళీ డిస్ప్లే చేయాలి మీకు, ఆ విగ్రహాలది తప్ప. ఏదైనా తినండి, పంద తినండి, కుక్క తినండి, నక్క తినండి, కప్ప తినండి, బల్ల తినండి, మీకు నచ్చింది ఏదన్నా తినండి, మీకు ఎలా తినాలనిపిస్తే అలా తినండి, కానీ విగ్రహాలకు అర్పించింది మాత్రం తినకండి. ఒక్క పాయింట్ స్ట్రైక్ చేస్తాడు అక్కడ. తినే తిండి విధానం మారిపోయింది, సోషల్ కల్చర్ మారిపోయింది. పాత నిబంధన కొత్త నిబంధనకి ఇక్కడికి వచ్చేసరికి కొత్త నిబంధనలో కొన్ని మిక్స్ అయిపోయాయి. అదే ఎందుకు అది తెలియాలి. నెక్స్ట్ సంస్కృతి, కల్చర్. పాత నిబంధనలో కొన్ని ఖచ్చితంగా అవి పాటించకపోతే రాళ్ళు ఇచ్చి కొడతారు. కొత్త నిబంధనలో కొన్ని పాటించకపోయినా పర్లేదన్నట్టు కొన్ని నడిచిపోయాయి. యేసు ప్రభు దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి, నీ శిష్యులు ఏంటయ్యా చేతులు కడుక్కోరు, నీ శిష్యులు ఏంటయ్యా ఎనులు పెంచుతారు, నీ శిష్యులు ఏంటయ్యా విశ్రాంతి దినాన్ని సరిగా పాటించరు, నీ శిష్యులు ఏంటయ్యా, ఈ కంప్లైంట్స్ ఎక్కువైపోయాయి. ప్రభు ఏం చేశాడు చెప్పండి? అరే కల్చర్ ఇంపార్టెంట్ కాదురా అయ్యా, ముందు మీరు లోపల కడుక్కోండి అన్నాడు. ఈ డిఫరెన్స్ తెలియాలి, వీటి కూర్చిన అవగాహన మనకు ఉండాలి. సాంప్రదాయాలు, ట్రెడిషన్, సాంప్రదాయాలు నడుతున్నాయి, ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక ట్రెడిషన్ ఉంది, ఉందా లేదా? మనం సౌత్ ఇండియన్స్ సౌత్ స్టైల్లోనే వేసుకుంటాం బట్టలు. నార్త్ ఇండియన్స్ ఆడవాళ్ళు మగవాళ్ళు టాపులు వేసుకున్నట్టు వేసుకుంటారు. అదే టాపు, మగవాళ్ళు వేసుకుని ఆడవాళ్ళు వేసుకునే టాపుల్లాగా ఉంటాయి. అది వాళ్ళ స్టైల్. సౌత్లో ఉన్నవారు మనం రైస్ తినడం సౌఖ్యం, నార్త్లో ఉన్నవాడు రోటీలు తినడం వాడికి సౌఖ్యం. నేను కూడా రోటీలే తింటానంటే ఆఫర్లు వస్తాయి త్వరలోనే, ఏడని అడగండి. ఏ ఏరియాకి తగ్గ ఆ ఫుడ్ తినాలి, ఏ ఏరియాకి తగ్గ ఆ బట్టలు వేసుకోవాలి, ఏ ఏరియాలో పండే ఆ దుంప తినాలి. ఇంకా మీకు అర్థం కావాలంటే యాపిల్స్ వెస్టర్న్ కల్చర్లో ఉన్నోడు తింటే బెస్ట్. మన సామాన్యకమైన యాపిల్ ఏంటో తెలుసా? జాంకాయ. ఇది మనకు బెస్ట్. మనం పెద్ద సీరియస్గా మేము ఏదో క్లాసిక్ పీపుల్ అన్నట్టు అవి కట్ చేసింది ఉంటాం, అందుకే అరిగేడతారు, అది గ్యాస్ ఎక్కువైపోద్ది మనకి. దేవుడు ఏరియాను పెట్టినప్పుడు అక్కడున్న సంస్కృతి అంటే బాగా వినండి, సంస్కృతి వేరు, మళ్ళీ ఈ ఏదైతే ఉందో రిలీజన్ సంస్కృతి వేరు. వీటికి క్లారిటీ ఉండాలి. మళ్ళీ మీరున్న ఏరియాలో ఎలాంటి బట్టలు వేసుకుంటారో వేసుకోండి. ఇప్పుడు బైబిల్లో కొన్ని పదాలు రాసినప్పుడు నీ పెన్నమ్మ సీర తీయకూడదని ఉంది బైబిల్, ఉందా లేదా? నీ పెన్నమ్మ సీర కొంగు సీర తీయకూడదని ఉంది. మీరు అమెరికా బైబిల్ చదవండి, సీర అని ఉండదు అక్కడ. ఏమన్నట్టు చెప్పండి, ఏదో ఉంటుంది. ఆమె గౌన్ తీయొద్దు అంటది. ఇది గౌన్ ఏంటి అనకూడదు నువ్వు, అక్కడ గౌనే, ఇక్కడ సీరే. కల్చరల్గా కొన్ని రాయబడినప్పుడు ఈ డిఫరెన్సెస్ వచ్చాయి అంటే వచ్చాయి. వాటి యొక్క వ్యత్యాసం తెలియకుండా కొంతమంది క్రొత్త నిబంధన చదివారు కనుక, కొంచెం సౌండ్ తగ్గిస్తాం, క్రొత్త నిబంధన వాటి యొక్క విధి విధానాలు తెలియకుండా చదివారు కనుకే రాను రాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బోధలు అర్థం చేసుకోవడంలో విఫలమైపోయారు. అందుకే ఒక తెలిసి తెలియని ప్రమాదకరమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాత నిబంధన పూర్తిగా కొట్టేశాడు అన్నారు లేదా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాత నిబంధన వ్యతిరేకించాడు అన్నారా లేదా? నేను అడుగుతాను, ఎక్కడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాత నిబంధన వ్యతిరేకించాడా, పాత నిబంధన కోట్ చేశాడా? కోట్ చేశాడు ఆయన.
పాత నిబంధన ఎక్కడైనా తక్కువ చేసి ఆయన మాట్లాడా, కానీ ఈ తప్పుడుగా పోర్ట్రేట్ చేసే మెసేజ్లు ఎలా వచ్చాయి? ఎందుకంటే ఈ డిఫరెన్సెస్ వాళ్ళు గమనించలేకపోయారు కనుక, ఎందుకు ఏం జరుగుతుంది, ఈ గ్రంథానికి వ్యత్యాసం ఏంటన్నది పట్టుకోలేకపోయారు కనుక ఏకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాత నిబంధన వ్యతిరేకి అన్నారు. పౌలు గారు కూడా పాత నిబంధన వ్యతిరేక అన్నారు. అపోస్తులు కానీ ప్రభువు కానీ ఎక్కడా పాత నిబంధనని వ్యతిరేకించారా? లేదు, స్థిరపరిచారు, బలపరిచారు. అందులో ఉన్న విషయాలు లేవనెత్తి ఆ రెఫరెన్స్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశారు. పాత నిబంధన క్రొత్త నిబంధన భక్తులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడ దాన్ని వ్యతిరేకించలేదు. మరి ఎందుకు వ్యతిరేకించినట్టు వీళ్ళకి ఎందుకు అలా కనబడుతుందంటే, అదే అంటున్నాను, తప్పుడుగా అర్థం చేసుకునే పోర్ట్రేట్ చేసే మెసేజెస్ వచ్చాయి కనుక ఈ డిఫరెన్సెస్ తెలియక, ఇలాంటి వ్యత్యాసాలు థియలాజికల్ వ్యత్యాసాలు తెలియకే తప్పుడు విధి విధానాలు ఎక్కువైపోయాయి.